రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ మాత్రమే కాదు, దర్శక నిర్మాతలకు, తోటి నటీనటులకు డార్లింగ్ కూడా. అంతేకాదు, వేరే హీరోల ఫ్యాన్స్ లో కూడా తనని అభిమానించే వాళ్ళు ఉండడానికి కారణం తన మనస్తత్వమే. అలాంటి పాన్ ఇండియా కింగ్ కి వివాదాలకి అసలు లింకే కుదరదు. టంగ్ స్లిప్ అయ్యే పరిస్థితే రాదు. అసలు మాట్లాడడానికే మొహమాట పడే తను ఇక టంగ్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఊహించలేం. కాబట్టి కాంట్రవర్సీలకు కూడా అవకాశమే ఉండదు. కట్ చేస్తే కెరీర్లో ఫస్ట్ టైం ఎవ్వరూ ఊహించని వివాదంలో కాలు పెట్టాడా? కథ నచ్చిందనో కమిట్ అయ్యాడు కాబట్టో మొత్తానికి రెబల్ స్టార్ వివాదానికి తెలియకుండానే వెల్కమ్ చెబుతున్నాడా? ది రాజాసాబ్ మీద ఎలాంటి వివాదం లేదు. ఫౌజీ కూడా కాంట్రవర్సీ ప్రాజెక్ట్ అని ఎవ్వరూ అనలేదు. లవ్ రూమర్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరి అలాంటప్పుడు 5,000 కోట్ల కాంట్రవర్సీ అంటే అర్థమేంటి? అది ఎలాంటి వివాదం? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ సెట్ లో ఆయన గాయం వల్ల ప్రజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. సంక్రాంతి తర్వాత ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్, ఫౌజీ కొత్త షెడ్యూల్ తో బిజీ అవుతాడు. ఆ తర్వాతే స్పిరిట్ మూవీ పట్టాలెక్కుతుంది. మార్చిలో ముహూర్తం కుదిరింది. అయితే అక్కడే అసలు వివాదానికి రెబల్ స్టార్ వెల్కమ్ చెబుతున్నాడు అంటున్నారు. 1000 కోట్ల వసూళ్లని 2 సార్లు సొంతం చేసుకుని బాహుబలి 2, కల్కితో హిస్టరీ క్రియేట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్గా మారిన రెబల్ స్టార్కి నిజంగా ఎలాంటి పోటీ లేదు. కాబట్టి కాంపిటీషన్ వల్ల వచ్చే ప్రెజర్లో దారి తప్పుతున్నాడనే అవకాశమే లేదు. కానీ వివాదం మాత్రం 1000 నుంచి 5,000 కోట్ల రూపంలో ఎదురయ్యేలా ఉంది. ఈ మొత్తం సీన్కి సందీప్ రెడ్డి వంగానే కారణం అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. బేసిక్గా ఈ డైరెక్టర్తో ఏ హీరో మూవీకి మూవ్ అయినా వివాదానికి వెల్కమ్ చెప్పినట్టే. ఆ కోణంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కాంట్రవర్సీలో కాలు పెడుతున్నాడా అంటే ఓసారి సందీప్ జర్నీని ఫోకస్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సందీప్ రెడ్డి వంగ ఫాస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. ఇందులో కోపిస్ట్ డాక్టర్గా హీరో కనిపిస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతటా చూపిస్తుంటాడు. ఆ తర్వాత యానిమల్లో కోపిస్ట్ కొడుగ్గా రణ్బీర్ కనిపించాడు. అక్కడ డాక్టర్, ఇక్కడ కొడుకు. పాత్రలు మాత్రమే వేరు. ఇక ప్రేమించిన అమ్మాయి కోసం అర్జున్ రెడ్డి, తండ్రి మీద అమితమైన ప్రేమతో యానిమల్. ఇద్దరూ ఎలా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్లారో అదే సందీప్ సినిమా. ఒక డాక్టర్ కోపాన్ని, ఒక కొడుకు రౌద్రాన్ని చూపించిన సందీప్ రెడ్డి ఈసారి హీరోగా పోలీస్ పాత్రను ఎంచుకున్నాడు. బేసిక్గా ఖాకి చొక్కాలోనే ఆవేశం అన్కంట్రోల్డ్గా ఉంటుంది. అలాంటి పాత్రలో ఫస్ట్ టైం ప్రభాస్ కనిపిస్తున్నాడు. 1000 కోట్ల మూవీని 5,000 కోట్లగా మార్చే సత్తా ఉన్న సినిమా అంటున్నారు. అంతవరకు ఓకే, కానీ ఇక్కడే వివాదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఓ డాక్టర్ ప్రేమ ప్రయాణంలో యాంగర్ మేనేజ్మెంట్ లేక ఎన్ని తప్పులు చేశాడో అవన్నీ అప్పట్లో ఎంత వివాదంగా మారాయో చూసాం. యానిమల్ మీద అయితే కామెంట్ చేయని బ్యాచ్ లేదు. కానీ ఈ 2 హిట్లే ఎంత హిట్లైనా విమర్శలు, వివాదాలు మాత్రం ఆగలేదు. అలాంటిది పోలీస్ పాత్రలో ఈ రేంజ్ ఎమోషన్స్ చూపిస్తే అవి ఎక్కడ పరిధి దాటుతాయో అనే డౌట్లున్నాయి. అసలే ఏం మాత్రం పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పాత్ర ఉన్నా కూడా నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీకి ఛాన్స్ పెరుగుతుంది. అందుకే స్పిరిట్లో పోలీస్గా ప్రభాస్ కనిపించడమే కాదు, సందీప్ మేకింగ్లో సినిమా చేయడమే వివాదానికి వెల్కమ్ చెప్పడంతో సమానం అంటున్నారు. ఆ వివాదానికి మార్చి 5న సినిమా లాంచ్తో వెల్కమ్ చెప్పబోతోంది ఫిల్మ్ టీమ్.